కామేశ్వరి గారు మరి వచ్చాం కదా, పొయ్యి ఉంది, ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంతకీ మా కోసం ఏ ఐటమ్ చేస్తున్నారు? ఆనపకాయ ఎండ్రాయిలు పులుసు పెడతాం. మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. ఆనపకాయ ఎండు రొయ్యల పులుసుకు కావలసిన పదార్థాలు: ఆనపకాయ, ఎండు రొయ్యలు, టమాటాలు, ఉప్పు, కారం, నూనె. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో కామేశ్వరి గారు చేసి చూపిస్తారు. కామేశ్వరి గారు చేసేయండి. ఫస్ట్ పొయ్యి అంటించాలా? అవునండి. ఆనపకాయలు వేయాలండి పేనంలో. ముందు ఆనపకాయలు వేయాలా? అది ఉడకపెట్టిందా ఏంటి? ఆనపకాయలు ఉడకబెట్టిందని మళ్ళీ చింతపండు పులుసు కూడా వేయాలండి. అవునా, ఓకే. ఆనపకాయలు ఏమేమి ఉడకపెట్టారు దానిలో? ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అండి, 3 కలిపి ఉడకపెట్టారు. ఉడకబెట్టామండి. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇందులో చింతపండు, టమాటా, ఉప్పు, కారం వేయాలి. అవునా, ఓకే. ఇప్పుడు వేస్తారా మరి? ఇప్పుడు చింతపండు వేస్తానండి. చింతపండు పులుసు కదా? పులుసు అండి. చింతపండు పులుసు వేసుకుంటాం. తర్వాత టమాటాలు వేయాలండి. టమాటాలు 1 కప్ వేసుకోవాలా? ఆ తర్వాత ఉప్పును కారం వేయాలండి, తగినంత వేసుకోవాలి. అది 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఈ 10 నిమిషాలు ఉడకాలా? ముందు ఉడికిపోయాక మళ్ళీ అంటే టమాటాలు మగ్గాలి కదండి మరి. టమాటాలు మగ్గడానికి. ఓకే. దించేస్తారా? దించేస్తా. ఉడికిపోయిన అన్ని దీనిలో వేస్తారండి. తర్వాత ఏం వేయాలి? నూనె పోయి వేయాలి, సరిపడగా నూనె వేయాలండి. ఓకే. ఎండు రొయ్యలు కదా? ఎండు రొయ్యలు బాగా ఆగాలండి. తాలింపు వేసేస్తున్నారు ఆవిడ. ఇప్పుడు ఏం వేయాలి అందులో? పోసేయాలండి. పులుసు పోసేయాలా? ఇంకా అయిపోయినట్టండి. పోసి ఇంకా అంతే అండి. కొత్తిమీర వేయాలండి. కొత్తిమీర అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు మీరు నోట్ చేసుకోండి. లోపు ఆనపకాయ ఎండు రొయ్యల పులుసుకు కావలసిన పదార్థాలు: ఆనపకాయ, ఎండు రొయ్యలు, టమాటాలు, ఉప్పు, కారం, నూనె. ఆనపకాయ ఎండు రొయ్యల పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా పొయ్యిపై పెనం పెట్టి ఉడకపెట్టిన ఆనపకాయ ముక్కలు వేసి, టమాటా ముక్కలు వేసి, ఉప్పు తగినంత 2 స్పూన్ల కారం వేసి కలుపుకుని 10 నిమిషాలు బాయిల్ చేయాలి. బాయిల్ అయిన తరువాత ఒక బౌల్లోనికి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి ఎండు రొయ్యలు వేసి వేయించుకొని పోపు దినుసులు వేసి పోపు పెట్టుకొని ఈ పోపులో బాయిల్డ్ అయిన ఆనపకాయ పులుసును వేసి కలుపుకొని ఒక బౌల్లోనికి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడివేడి అన్నంలోకి తినడానికి ఆనపకాయ ఎండు రొయ్యల పులుసు రెడీ. For innovative and yummy recipes, log on to www.youtube.com/recipe.